హలో టు ఆల్. ఈ రోజు అయితే మా చిన్న బాబుది బర్త్డే అన్నమాట. సో లాంగ్ వీడియో తీయాలని అస్సలు అనుకోలేదు, లేకపోతే మార్నింగ్ నుంచే లాంగ్ వీడియో తీసేదాన్ని. లాంగ్ వీడియోస్ కి పెద్దగా వ్యూస్ ఏం పోవట్లేదు, అందుకే లాంగ్ వీడియోస్ తీయాలని అనిపించట్లేదు. కానీ ఏదో ఒక వీడియో అలా పోస్ట్ చేస్తుంటేనే ఏదో ఒకటి మంచి రీచ్ వస్తుంది అని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేసిన. ఎర్లీ మార్నింగే మా బాబుకి చాక్లెట్స్ కూడా ఇప్పించి ఇక స్కూల్ కి అయితే పంపించినాం అన్నమాట. ఇక వాడు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కేక్ అవన్నీ షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చినాం అన్నమాట. ఈ షాప్ కి కేక్స్ కి ప్రతి ఒక్కటి ఒక స్పెషాలిటీ అనేది ఉందన్నమాట. అది త్వరలోనే నేను మీతో షేర్ చేసుకుంటాను అదేంటో కూడా. ఇక నేను ఆ కేక్ అవంతా తీసుకొని పిల్లలకి ఈవినింగ్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే షాపింగ్ చేసినాము. అండ్ ఇందులో కొంచెం చాక్లెట్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎప్పుడైనా పిల్లలకి ఇట్నే స్నాక్స్ టైమ్ లో తినొచ్చు అని చెప్పేసి అయితే ఇవి కూడా తీసుకున్నాం అన్నమాట. ఇక నేను ఆ కేక్ చూసిన తర్వాత అస్సలే క్రేవింగ్స్ ఆపుకోలేక నేను ఒక కేక్ అయితే తీసుకొని తినేసిన. అది కూడా 170 రూపీస్ అన్నమాట ఒక కేక్ పీసే. ఇక్కడ నేను కేక్ తింటుంటే మా వారు అక్కడ బిల్ అయితే కంప్లీట్ చేసేసిర్రు అన్నమాట. ఇక కేక్ తినేసి బిల్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చి ఇక నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ దగ్గరకు అయితే వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాక కొన్ని డెకరేషన్ కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఎప్పుడు పిల్లల బర్త్డేలు వస్తుంటాయి, మా బర్త్డేలు వస్తుంటాయి కాబట్టి ఒకటి షీట్ అయితే తీసుకున్నాము. మామూలుగా బెలూన్స్ అవి ఇవి తీసుకుందాం అని చెప్పేసి అయితే, అంటే అది దాని మీద కూడా ఉంటది, కొంచెం లుక్ ఇద్దామని చెప్పేసి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇవన్నీ తీసుకునే లోపే ఇక 3 o'clock అయిందనమాట. ఇంకా ఆ టైంలో పిల్లలను కూడా తీసుకొని వచ్చి ఇక మా వారైతే ఇక్కడ డెకరేషన్ అయితే ఇక రెడీ చేస్తున్నారు అనమాట. ఇప్పటి నుంచే చేస్తే అది ఆ టైం కల్లా మళ్ళీ కేక్ తీసుకురావడానికి అవన్నీ వెళ్ళేసరికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక ఇప్పుడే రెడీ చేసేసినాం అనమాట. అక్కడ మా వారు డెకరేషన్ చేస్తుంటే నేను ఇక్కడ బిర్యానీ కంప్లీట్ చేస్తున్నా. బిర్యానీ చేసేది కూడా వీడియో తీద్దామని అయితే అనుకున్నాను, కానీ పిల్లలు స్కూల్ నుంచి రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేదాన్ని. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు సతాయిస్తుంటుంటే ఇక నేనేం తీయలేకపోయినా అన్నమాట. ఆ టైంలో బిర్యానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేసరికి కూడా 7:30 అయింది అనమాట. ఇక బిర్యానీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక నేను మా వారు పిల్లలం అందరం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం డెకరేషన్ లుక్ ఇద్దామని చెప్పేసి అయితే బెలూన్స్ అయితే యాడ్ చేసినాం అనమాట. ఈ లోపు మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసుకున్నారు. ఈ లోపు అయితే ఇక మా మమ్మీ మా డాడీ కూడా వచ్చేసినారు అనమాట. మా మమ్మీ వచ్చి అక్షంతలు కూడా కలిపేద్దామని చెప్పేసి అయితే అక్షంతలు కలిపించింది. థ్యాంక్ యూ అను.